ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మాఘమేళ ప్రారంభమైంది. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాఘమేళ జనవరి ఫిబ్రవరి మధ్యలో జరుగుతుంది. పురాణాల ప్రకారం త్రివేణి సంగమంలో మాఘ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం అనేక తీర్థయాత్రల మొత్తం ఫలితాల కంటే ఎక్కువ. మాఘమేళకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మాఘమేళాలో 6 ఏళ్ల బాలుడు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారాడు. శీష్ బాహుబలి మహారాజ్ గా పిలువబడుతున్న ఈ బాలుడు భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతున్నాడు. గుజరాత్ లోని శృంగవైర్పూర్ తామ్ కు చెందిన ఈ చిన్నారి రాముడి బాల స్వరూపంలో దర్శనమిస్తూ చేతిలో చిన్న విల్లు బాణంతో భక్తులను ఆకట్టుకుంటున్నాడు. మాఘమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలుడి అసలు పేరు బాలరామ్ గా చెబుతున్నారు. అతి చిన్న వయసులోనే శివతాండవం, స్తోత్రం, భగవద్గీత, ఇక రామచరిత్మాన శ్లోకాలను కూడా సంస్కృతంలో ప్రవించగల ప్రతిభ అతనికి ఉంది. రోజు ఉదయం 4 గంటలకే లేచి 2 గంటల పాటు పూజలు చేసి తర్వాత స్కూల్ కు వెళ్తాడని అతని తండ్రి చెప్తున్నారు. ఇక మరోవైపు మాఘమేళ వచ్చిన ఈ బాలుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2031లో యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతాడంటూ బాలుడు జోషన్ చెప్పాడు. దీంతో బాలుడు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మరోవైపు సంగమ తీరంలో బాలరాముడి ఆశీర్వాదాలు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్లోకాలు పఠించడంలో చిన్న వయసులోనే ప్రావీణ్యం పొందడంతో ఇదివరకే సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ చిన్నారిని వేదికగా సత్కరించారు. मेरा नाम है शीश बाहुबली महाराज और मैं सिंगवेरपुर धाम से आया हूँ। कहाँ पे आए हैं आप और क्यों आए हैं? मैं माघ मेले में आया हूँ। यहाँ क्या किया, क्या क्या देखा? मैंने यहाँ सिक्योरिटी देखी अच्छी है। यहाँ योगी जी ने स्नान की अच्छी व्यवस्थाएं की है, रहने की अच्छी व्यवस्थाएं की है। योगी जी ने आने जाने की अच्छी व्यवस्थाएं की है। मैं ये मांगा हूँ कि सारे दुनिया के लोग सुखी रहें। और ये मांगा हूँ कि सारे दुनिया के बच्चे अपने माता पिता की बात माने, राम बने। देव धनुष किन्नर नरसेरी सादा मन जय सकल त्रिवेणी माघ मकर गति रवि जब होई तीरथ पति आप सब कोई त्रिवेणी माधवम सोमम हरद्वाजम चौबासुकम वंदे अक्षय वतम शेषम प्रयागम तीर्थनायकम।